కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం. ప్రతి శనివారం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు జరిగే కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. కరెంట్ అఫైర్స్ ప్రాముఖ్యత మన అందరికీ కూడా తెలుసు. నిత్య జీవితంలో కరెంట్ అఫైర్స్ కనుక తెలుసుకుంటే వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. దీనితో పాటు కరెంట్ అఫైర్స్ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అనేక పోటీ పరీక్షలకి ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం ప్రత్యేకంగా ప్రతి శనివారం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం. మీ స్నేహితులకు కూడా తెలియచేయండి, మీకు తెలిసిన వారికి తెలియచేయండి. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరంతా ప్రోత్సహిస్తే ఇంకా అనేక నూతనమైనటువంటి కార్యక్రమాలు మనం ప్రవేశపెట్టడానికి అవకాశం. ఈ వారం అంటే గత శనివారం నుంచి ఈ వారం జరిగినటువంటి అనేక సంఘటనలు ఉన్నప్పటికీ కూడా కొన్ని 3-4 ముఖ్యమైనటువంటి సంఘటనల్ని విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వారం కరెంట్ అఫైర్స్లో భాగంగా 4 సంఘటనలు తీసుకున్నాం. ఒకటి, అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం. మొదటిది అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం. 2, చాలా చర్చ జరిగిన అంశం ప్రపంచవ్యాప్తంగా ఈ వారం, గాజాలో జరిగిన పిల్లల జెనోసైడ్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఊచకోత అని కూడా చెప్పొచ్చు. మనం ఊచకోత హిట్లర్ దగ్గర వాడేవాళ్ళు జెనోసైడ్ అనే పదం. అంటే ఆయన జనాన్ని ఊచకోత కోసాడు అన్నమాట. గాజాలో పిల్లల్ని ఊచకోత కోసారు. ఏమిటి దానికి సంబంధించిన వివరాలు. 3వది, డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఆంక్షలు లేక సుంకాలు. 4వది, కేంద్ర ప్రభుత్వం నూతనంగా, గతంలో NREGS అనే ఒక కార్యక్రమం ఉండేది. MGNREGS అనేవాడు. అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. దాని గురించి వివరాలు తర్వాత చెప్తారు. ఆ ప్రోగ్రాం పేరును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్చేసి ఈ వారం దాన్ని VB వికసిత్ భారత్ జీ రామ్జీ అనే పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. మన రాష్ట్రంలోనే ఆ కార్యక్రమాన్ని మన జూలై 1వ తారీఖున ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ 4 అంశాలు, అమెరికా యొక్క 250వ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు జరుగుతుంది. జూలై 4వ తేదీ 1776 జూలై 4న అమెరికా విప్లవం సాధించి స్వాతంత్ర్యాన్ని పొందింది. ఇప్పటికి కరెక్ట్గా ఈ రోజుకి 250 ఏళ్ళు. దాని నేపథ్యం. 2వది, గాజాలో జరిగిన పిల్లల ఊచకోత. 3వది, డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు, వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు, మన దేశానికి సంబంధించినటువంటి అంశాలు. 4వది, VBG రామ్జీ, ఇది ఒక గ్రామీణ అభివృద్ధి పథకం. ఈ 4 అంశాలను కూడా ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కషన్ చేయబోతూ ఉన్నాం. ఒక్కొక్క దాన్ని కొంత సమయం వెచ్చించి మనం డిస్కషన్ చేద్దాం. మొదటిది, ఈరోజు జూలై 4, జూలై 4th అమెరికా ఇండిపెండెన్స్ డే. ఇవాళ అమెరికా వాళ్ళందరూ కూడా తమ స్వాతంత్ర దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఈసారి ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఇది 250వ స్వాతంత్ర దినోత్సవం. అమెరికాలో 1776 జూలై 4న అమెరికా ఇండిపెండెన్స్ పొందింది. అంటే విప్లవం జరిగింది. అక్కడ ఒక తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు ద్వారా, విప్లవం ద్వారా, రెవల్యూషన్ అంటాం,
దాని ద్వారా స్వాతంత్ర్యాన్ని పొందింది. ఈ రోజుకి 250 సంవత్సరాలు గడిచింది. సో అమెరికాకు సంబంధించి ఒక 2 విషయాలు ముందు స్పష్టంగా మన మైండ్లో ఉండాలి. మొదటి విషయం ఏంటంటే, నిన్న ఈనాడు దినపత్రికలో కూడా దీనికి సంబంధించి ఒక వ్యాసం రాస్తూ ఒక దేశంలో 2 అమెరికాలు అని చెప్పేసి రాశాడు. అంటే 2 అంశాలు ఉన్నాయని చెప్పేసి. మొదటి దానిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికాలో అనేక దేశాల నుంచి వచ్చినటువంటి గత 200 ఏళ్లుగా అనేక దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు సహజీవనం చేయటం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అమెరికా యొక్క జనాభా సుమారు 34 కోట్లు, 34-35 కోట్ల మధ్య అమెరికా జనాభా ఉంది. అమెరికాలో యుఎస్ఏ అంటున్నాం, మనందరికీ తెలుసు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ జనాభా అంతా కూడా సహజీవనం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదట్లో అమెరికాకి బ్రిటన్ నుంచి వెళ్ళారు, స్పెయిన్ నుంచి వెళ్ళారు, బెల్జియం నుంచి వెళ్ళారు. అంటే తొలి దశలో అమెరికాకి వలసలు అన్నీ కూడా ఐరోపా దేశాల నుంచి జరిగినాయి. దానికి వివరాలు కొన్ని మళ్ళీ చెప్తాను నేను, జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు అనేక దేశాలు ఆసియా ఖండం నుంచి, ఇవాళ ఇండియా నుంచి వెళ్తున్నారు. మొత్తం ఈరోజు అమెరికా యొక్క జనాభాలో 60 లక్షలకు పైగా భారతీయ సంతతికి చెందినటువంటి ప్రజలు, అలాగే తెలుగు సంతతికి చెందినటువంటి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం మనం చూస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో టెక్సాస్ అనే ప్రాంతం ఉంది, డల్లాస్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు గుంపులుగా కనపడతారు. అక్కడ అనేక కుటుంబాలు అక్కడ నివసించడం మనకు కనపడతా ఉంది. అలాగే కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ హోస్ అని ఉంది, ఫ్రీమాంట్ అని చెప్పేసి ఉంది. అలాగే అనేక ఇతర ప్రాంతాలు, కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వేలాది మంది తెలుగు సంతతికి చెందినటువంటి ప్రజలు అక్కడ నివసించడం మనకు కనపడుతుంది. కాబట్టి అనేక జాతుల ప్రజల్ని తనలో ఇముడ్చుకుంది అమెరికా. వాళ్ళందరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. అలాగే తొలి దశలో బానిసలుగా తేపడ్డారు ఆఫ్రికా ఖండం నుంచి. 1619 సంవత్సరంలో ఆఫ్రికా ఖండం నుంచి నల్ల జాతీయులు అమెరికాకి బానిసలుగా తేబడ్డారు. వాళ్ళని చాలా హింస పెట్టి వాడల్లో కుక్కి చేతులకి కాళ్ళకి సంకెళ్ళేసి అమెరికాకి తీసుకొచ్చారు. దేనికంటే అంటే వ్యవసాయం చేయటానికి, పనులు చేయటానికి. వాళ్ళు చాలా కాలం బానిసలుగానే 1776లో విప్లవం జరిగే నాటికి కూడా బానిసలుగానే భావించి వాళ్ళని ఆస్తిగా భావించేవాళ్ళు. మనుషులుగా కాదు, ఆస్తిగా భావించారు. నల్ల జాతీయుల్ని ఆస్తిగా భావించేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత అనేక మార్పులు అక్కడ జరిగినాయి. ఈరోజు అక్కడ నల్ల జాతి ప్రజలు వాళ్ళు సమానంగా హక్కులన్నీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా వివక్షత మనకు అనేక రూపాల్లో మనకు అక్కడ కనపడతా ఉంటుంది. డౌన్ టౌన్స్లో కనపడతా ఉంటుంది. ఇదంతా కూడా అమెరికా యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలు. అదే సమయంలో అమెరికా ఒక పారిశ్రామిక దేశంగా, ఒక సంపన్న దేశంగా, ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా పెద్ద ఎత్తున పెరగటం మనం చూసాం. కానీ రెండో వైపు అమెరికా యొక్క రూపాన్ని మనం గమనించాలి. 1945 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒక అగ్రరాజ్యంగా మారింది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రపంచంలో బ్రిటను, ఫ్రాన్సు అగ్రరాజ్యాలుగా కొనసాగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనూ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనూ బ్రిటను, ఫ్రాన్సు ఆర్థికంగా బాగా దెబ్బతింది. ఎందుకంటే యుద్ధం ఆ భూభాగాల్లో జరిగింది. నష్టపోయారు ఆర్థికంగా, వాళ్ళు బాగా సంక్షోభంలో పడ్డారు. కానీ అదే సమయంలో అమెరికా ఆ 2 యుద్ధాల్లో పాల్గొన్నప్పటికి కూడా అమెరికా భూభాగంలో యుద్ధం ఏమీ జరగలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఆ సమయంలో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ 2 యుద్ధాల సమయంలో కూడా అమెరికా తన ఆయుధాలని ఈ యుద్ధం చేస్తున్న దేశాలన్నిటికీ అమ్మింది. వాస్తవంగా ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో అయితే అమెరికా స్లోగను ఆయుధాలు అమ్మటానికి క్యాష్ అండ్ క్యారీ, క్యాష్ డబ్బులు ఇచ్చండి, ఆయుధాలు పట్టుకెళ్ళండి. ఈ సమయంలో అమెరికా బాగా స్ట్రెంగ్తన్ అయింది ఆర్థికంగా. 2 ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలోనూ 2 ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నటువంటి కాలం.
దీని ఫలితంగా 1945 నాటికి అమెరికా ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది, మనందరికీ తెలుసు. కనుక అమెరికా స్లోగా ఒక సామ్రాజ్యవాద దేశంగా మారింది. సామ్రాజ్యవాద దేశం. సామ్రాజ్యవాదం అంటే మనకు తెలుసు, ఇంగ్లీష్లో ఇంపీరియలిజం అంటాం. లెనిన్ పుస్తకం రాశాడు, ఇంపీరియలిజం ది హయ్యర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అని చెప్పేసి. పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశే సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం ఏం కోరుకుంటుంది? ప్రపంచవ్యాప్తంగా తనకు మార్కెట్లు కోరుకుంటుంది, ప్రపంచవ్యాప్తంగా తనకు లాభాలు కోరుకుంటుంది. సామ్రాజ్యవాదం యొక్క లక్షణం అది. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి అది ప్రయత్నం చేస్తుంది, అవసరమైతే యుద్ధాలు చేస్తుంది, మిలిటరీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది, దేశాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది. కనుక అమెరికా ఒకవైపు వాణిజ్యపరంగా ముఖ్యంగా 1945 నుంచి మొన్నటి దాకా వాణిజ్యపరంగా స్ట్రాంగ్గా ఉంది. డాలర్, అమెరికన్ డాలర్లోనే ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 74% జరిగేది. ఇవాళ అది 50% వచ్చింది. అమెరికన్ డాలర్లో జరిగే వాణిజ్యం బాగా తగ్గింది. ఇవాళ యూరోల్లో కూడా 24% వాణిజ్యం జరుగుతుంది. యూరో అంటే యూరోపియన్ యూనియన్ యొక్క కరెన్సీ. యువాన్, చైనా కరెన్సీ యువాన్, యువాన్లో కూడా 3-4% వాణిజ్యం జరుగుతుంది. అంటే సారాంశం ఏంటంటే అమెరికా యొక్క డాలర్ ప్రాబల్యం ప్రపంచ వాణిజ్యంలో తగ్గటం ప్రారంభమైంది. దీని ఫలితంగా ఇవాళ అమెరికాలో మీరందరూ కూడా విన్నారు, డొనాల్డ్ ట్రంప్, ఆయన రెండోసారి డొనాల్డ్ ట్రంప్ మీకు తెలుసు, ఒకసారి అధ్యక్షుడిగా చేశాడు, తర్వాత ఓడిపోయాడు, బైడెన్ గెలిచాడు. తర్వాత మొన్న పోటీ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2 స్లోగన్లు ఇచ్చాడు. ఒకటి మాగా, MAGA, మాగా, MAGA. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాని గొప్ప దేశంగా చేయాలి మళ్ళీ మనం. అంటే అమెరికా యొక్క ప్రాబల్యం తగ్గింది అంతర్జాతీయ వాణిజ్యంలో. ప్రాబల్యం అంటే ఏంటి? వాణిజ్యంలో దాని పాత్ర తగ్గటం. అలాగే అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. అమెరికాకు కూడా అప్పులు పెరిగినాయి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అమెరికా బాగా వెనకబడటం, అలాగే అమెరికన్ డాలర్ యొక్క ప్రాబల్యం తగ్గటం. కారణం ఏంటంటే బ్రిక్స్ లాంటి గ్రూప్స్ వచ్చినాయి. బ్రిక్స్ అంటాం, BRICS. ఇది ఒక కొత్త గ్రూప్ అన్నమాట, దేశాల మధ్య సహకారానికి ఏర్పడినటువంటి గ్రూప్. BRICS అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దీన్ని బ్రిక్స్ అంటారు. ఈ దేశాలే కాకుండా 5 కాకుండా తర్వాత ఇంకో 6 దేశాలు చేరినాయి, అంటే 11 దేశాలు అయినాయి. కాబట్టి ఈ దేశాలు కూడా, చైనా ఇవాళ చాలా వేగంగా ముందుకు వస్తున్న దేశం. ఇవాళ అమెరికా తర్వాత ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అతి స్ట్రాంగ్గా ముందుకు వస్తున్నటువంటి దేశం చైనా. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రాబల్యం తగ్గుతుంది. కాబట్టి ఆ టైంలో మీ అందరికి గుర్తుండుతుంది, ఆయన ట్రంప్ పోటీ చేసినప్పుడు రెండోసారి మాగా అనే స్లోగన్ ఇచ్చాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. రెండవ స్లోగను అమెరికా ఫస్ట్, అమెరికా ప్రథమ దేశంగానే ఉండాలి అన్నింటిలో. ఈ స్లోగన్ల ఫలితంగానే డొనాల్డ్ ట్రంప్ వచ్చాక మనందరం చూస్తున్నాం. ఒకటి, విపరీతంగా దేశాల మీద సుంకాలు వేయటం, ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుంకాల గురించి. రెండోది, దేశాల మీద ఆధిపత్యం. వెనుజులా అనేది దక్షిణ అమెరికాలో ఖండంలో ఉన్న ఒక దేశం, ఒక స్వతంత్ర దేశం. ఆ దేశాన్ని చాలా కాలం మీ అందరికీ తెలుసు, హ్యూగో చావెజ్ పరిపాలించాడు. 1998 నుంచి 2013 దాకా హ్యూగో చావెజ్ అని ఆయన పరిపాలించాడు. 2013లో మదురో అని ఆయన అధ్యక్షుడు అయ్యాడు. హ్యూగో చావెజ్ కానీ మదురో కానీ ఒకే విధానం అనుసరించారు. ఆ దేశంలో ఆయిల్ నిక్షేపాలు 18% ఉన్నాయి. కాబట్టి ఈ ఆయిల్ నిక్షేపాలు అమ్మి ఇరాన్కి వాళ్ళు చైనాకి ఎక్కువ అమ్మేవాడు. అమ్మి ఆ డబ్బుతో దేశంలో సంక్షేమం, ముఖ్యంగా ప్రజలు, ఆసుపత్రులు, స్కూల్స్ ఇవన్నీ డెవలప్ చేయటం కొంత కృషి చేశారు వాళ్ళు. కానీ అనేక ఆంక్షలు ఎదుర్కొన్నారు అమెరికా దగ్గర నుంచి. కానీ చివరికి మొన్న 2026 జనవరి బిగినింగ్లో మీ అందరికీ తెలుసు,
అమెరికా అధ్యక్షుడు సైన్యాన్ని పంపించి మధురో భార్యని కూడా వాళ్ళని బంధించి అమెరికా తీసుకుపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అమెరికాలో జైల్లో ఉన్నారు. అంటే మనం మధ్యయుగాల్లో బంధించి తీసుకుపోయారు యుద్ధ ప్రభువులని వింటూ ఉండేవాడు. ఇప్పుడు అలా తీసుకెళ్ళిపోయాడు. అలా 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు ఇరాన్ మీద దాడి చేశాడు. ఇవన్నీ ఏమిటి ఇరాన్ మీద దాడి చేసే హక్కు ఏంటి నీకు? ఇరాన్ మీద దాడి చేయమని ఎవరన్నా హక్కు ఇచ్చారా మీకు? ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి అంటున్నాం. అది ఏదన్నా ఉంటే ఐక్యరాజ్య సమితికి చెప్పండి, ఐక్యరాజ్య సమితి నిర్ణయిస్తుంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో IAEA అనే సంస్థ ఉంది, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ. దానికి ఇవ్వండి, దానికి కాగితం ఇవ్వండి. దాని మీద యుద్ధం చేయడం ఏంటి, యుద్ధం ప్రకటించడం ఏంటి? అంటే అమెరికా అనేటటువంటి అగ్రరాజ్యం ఇవాళ ప్రపంచంలో అది 6 రకాల ఆధిపత్యాలు ప్రదర్శిస్తున్నది అని చెప్పేసి సమీర్ అమీన్ అనే ఈజిప్ట్ అర్థశాస్త్రవేత్త ఆయన తెలిపాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, 6 రకాల ఆధిపత్యాలు. ఏమిటది? ఆర్థిక ఆధిపత్యం, ఆర్థికంగా మార్కెట్లన్నీ నాకే చెందాలి అనేటటువంటి ఆధిపత్యం. రెండవది అంతర్జాతీయ సంస్థల ద్వారా ఆధిపత్యం, అంటే ప్రపంచ బ్యాంకు, IMF, WTO వీటి ద్వారా ఆధిపత్యాన్ని చెలాయించడం. మూడవది మిలిటరీ ఆధిపత్యం, అంటే మిలిటరీ అంటే మీకు తెలుసు, ఆయుధాలను ఇతర దేశాలకు అమ్మటం, ఇతర దేశాల మీద మిలిటరీ పరంగా దాడి చేయటం. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసినట్టు, వెనిజులా మీద దాడి చేసినట్టు. నాలుగవది సాంస్కృతిక ఆధిపత్యం, సాంస్కృతికంగా కూడా అమెరికన్ కల్చరే ప్రపంచ కల్చర్ అని నేను నమ్మించడానికి చూడటం. ఇలా రకరకాల ఆధిపత్యాలతో ప్రపంచం మీద అది ఒత్తిడి తేవడానికి, ప్రపంచం మీద ఆధిపత్యం కొనసాగించడానికి అమెరికా ప్రయత్నిస్తూ ఉంది. అందుకని అమెరికా 2 ముఖాలు మనం చూస్తే, ఒక ముఖం అనేక దేశాల నుంచి వెళ్ళినటువంటి అనేక జాతుల ప్రజలు సహజీవనం చేయటం, అలాగే అది ఒక పారిశ్రామిక సంపన్న దేశంగా ఎదగటం, అనేక రకాలైన పరిశోధనలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు అక్కడ చేరి పరిశోధనలు చేయటం, ఇదంతా కనపడుతుంది. కానీ రెండో ముఖం చాలా దుర్మార్గమైన ముఖం, అది సామ్రాజ్యవాద ముఖం. అందుకని అమెరికాకు సంబంధించి ప్రపంచంలో అనేక దేశాల ప్రజలు ఆ దేశ విధానాల పట్ల చాలా వ్యతిరేకత కలిగి ఉండటం మనకి కనపడతా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ఈ 250 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా అమెరికా పట్ల మనం ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయచ్చు, ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక అంశం చెప్తాను ఇక్కడ. అమెరికా ప్రజలు వాళ్ళు మిగిలిన దేశాల ప్రజల్లాగే కష్టపడేవాళ్ళే. వాళ్ళు కష్టపడితేనే వారానికి, అక్కడ మనం వీకెండ్స్ అంటాం, శని ఆదివారాలు మినహాయిస్తే వారానికి 5 రోజులు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడతారు. మన దేశం నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు ఎంత కష్టపడతా ఉంటారో మనం ప్రత్యక్షంగా, నేను కూడా ప్రత్యక్షంగా 2012లో అమెరికా వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూశాను. కానీ ఎందుకు ఇలా అమెరికా ఇతర ప్రపంచం పట్ల బిహేవ్ చేస్తుందంటే, అది ఒక సామ్రాజ్యవాద దేశం కాబట్టి అమెరికాలో MNCలు అని ఉంటాయి. MNC మల్టీనేషనల్ కంపెనీస్, అంటే బహుళజాతి కంపెనీలు అంటారు. ఈ బహుళజాతి కంపెనీలు అంటే ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ని కలిగి ఉంటాయి, ప్రపంచవ్యాప్తమైనటువంటి మార్కెట్ని కలిగి ఉంటాయి. ఆ మార్కెట్ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగినా అవి సహించు. ఉదాహరణకి ఆయిల్ కంపెనీలు, అమెరికాలో ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆయిల్ మేమే డ్రిల్లింగ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాయి. విత్తనాల కంపెనీ మ్యాన్సాంటో అనే కంపెనీ ఉంటుంది. ప్రపంచంలో విత్తనాల మార్కెట్ అంతా మా చేతుల్లోనే ఉండాలా అనేది భావిస్తూ ఉంటుంది. అలాగే ఆయుధాలు అమ్మే కంపెనీలు ఉన్నాయి. అందాక ఎందుకు మీకు కూల్ డ్రింక్స్ ఉంది. కూల్ డ్రింక్స్ ఏమిటి? కోకోకోలా, పెప్సీ కోలా 2 అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్. అవి ప్రపంచంలో 200 దేశాల్లోనూ కోకోకోలా అమ్ముతారు. వాళ్ళ ప్రయోజనాలు దెబ్బగలిగితే వాళ్ళు సహించరు. కాబట్టి ఈ బహుళజాతి కంపెనీలు అమెరికా రాజకీయ వ్యవస్థను, అక్కడ అధ్యక్షుడు ఎవరున్నా కానీ, సెనేటర్లు ఎవరున్నా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఆ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా వీళ్ళు నిర్ణయాలు చేస్తూ ఉంటారు, దాడులు చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఇది మనకు కనపడేటటువంటి ప్రక్రియ. మరి 250 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా అమెరికా ప్రజలకి
మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియచేద్దాం. అదే సమయంలో అమెరికా యొక్క విధానాల్లో మార్పు రావాలని చెప్పేసి ఆశిద్దాం. ఇది మొదటి అంశం. ఇప్పుడు రెండో అంశానికి వెళ్దాం. ఈ కరెంట్ అఫైర్స్లో ఈ వారం చర్చ జరుగుతున్న రెండో ముఖ్యమైనటువంటి అంశం మనకి గాజాలో పిల్లల నరమేధం పిల్లల పట్ల ఈ వారం ఇంటర్నేషనల్ మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది? గాజా మనందరం ఇటీవల ఎక్కువసార్లు వింటున్నటువంటి పదం ఇది. 2023 అక్టోబర్ 7న 2023 అక్టోబర్ 7న పాలస్తీనా తీవ్రవాద సంస్థ, అంటే గాజా అనేది పాలస్తీనా ప్రాంతం, ముందు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ప్రపంచ పటంలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పాలస్తీనా అనే ప్రాంతం ఉండేది. ఉదాహరణకి ఇది ప్రపంచ పటం అనుకుంటే ఇది పాలస్తీనా అనేటటువంటి ప్రాంతం ప్రపంచ పటంలో ఉండేది. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి యూదులు ఎప్పుడో చెల్లాచెదురైపోయారు. కొన్ని వందల ఏళ్ల క్రితం చెల్లాచెదురుగా వెళ్ళిపోయారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయ్యే సమయంలో బ్రిటిష్ వాళ్ళు బాలాఫోర్ డిక్లరేషన్ అని చేశారు. అంటే బ్రిటిష్ విదేశాంగ మంత్రి బాలాఫోర్ అని ఆయన ప్రపంచంలో ఉన్న యూదులు అలా చెల్లాచెదురై వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్థిరపడవచ్చు అని చెప్పి ఆ యూదులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా కూడా ఇక్కడికి రావటం ప్రారంభించి ఈ పాలస్తీనా ఉన్న ప్రాంతాలు ఒక్కో ప్రాంతాన్ని వాళ్ళు నివసించడం ప్రారంభించారు. సో పాలస్తీనీయులకి యూదులకి మధ్య పెద్ద ఘర్షణ ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డాక 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడాలి అని తీర్మానం చేసింది. ఇజ్రాయెల్. సో 1948లో ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడింది. సరే, ఇజ్రాయెల్ ఏర్పడింది యూదుల కోసం, అది కొనసాగుతుంది. కానీ కాలక్రమంలో ఏం జరిగిందంటే పాలస్తీనా ప్రాంతాల కోసం ఇజ్రాయెల్కి ఇతర అరబ్ దేశాలకి యుద్ధాలు జరగటం, ఈ పాలస్తీనాకు చెందినటువంటి అనేక ప్రాంతాలన్నీ కూడా స్లోగా ఇజ్రాయెల్ ఆక్రమించేసింది. సో ఒక ముక్కలో చెప్పాలంటే ఈ క్షణాన ఈ రోజున గాజా మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా ఇజ్రాయెల్ అధీనంలోనే ఉన్నాయి. ఉదాహరణకి వెస్ట్ బ్యాంక్, జెరూసలేం గురించి మీరు అందరూ కూడా వినుంటారు. ఈ ప్రాంతాలన్నీ కూడా ఇజ్రాయెల్ అధీనంలోనే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క ప్లాన్ ఏంటంటే, అంటే బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆయన ప్లాన్ ఏంటంటే గాజాని కూడా ఖాళీ చేయించేసి ఆక్రమించేసి భవిష్యత్తులో అసలు పాలస్తీనా అనే మాట లేకుండా ప్రపంచ పటంలో గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేయాలని. గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ప్రాంతం ఏర్పాటు, అంటే పాలస్తీనా అనే జాతిని ఈ భూగోళం నుంచి ఆ ప్రాంతాన్ని నిర్మూలన చేసేయాలనేది ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశం. ఈ క్రమంలో మీరు అర్థం చేసుకోవాల్సిన రెండో అంశం ఏంటంటే పాలస్తీనీల హక్కుల కోసం 40 ఏళ్ల క్రితం PLO అనే సంస్థ పోరాటం చేసేది. PLO, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్. దాని నాయకుడి పేరు యాసర్ అరాఫత్. మీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో ఏంటంటే మీకు ఆయన పేరు తెలుస్తుంది, యాసర్ అరాఫత్. తర్వాత ఆయన మరణించాడు. PLO కూడా అది వీక్ అయిపోయింది. ఈ ప్లేసులో హమాస్ అనే సంస్థ, ఒక తీవ్రవాద సంస్థ వచ్చింది. హమాస్ ఏమిటంటే తీవ్రవాద సంస్థగా ఆయుధాల ద్వారా పోరాటం ద్వారానే పాలస్తీనా సాధించుకోవచ్చు అని భావిస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థ 2023 అక్టోబర్ 7, ఇందా చెప్పా ఈ డేట్ మీకు, అక్టోబర్ 7న 2023 అక్టోబర్ 7న ఈ హమాస్
ఇజ్రాయెల్ ప్రాంతాల మీద దాడి చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఆ రోజున దాడి చేసి దాదాపు అనేక మందిని చంపేసి కొన్ని వందల మందిని బందీలుగా పట్టుకెళ్ళిపోయింది. ఎవరు పట్టుకెళ్ళింది? హమాస్ పట్టుకెళ్ళింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం గాజా మీద దాడి ప్రారంభించింది. ఎప్పుడు? అక్టోబర్ 7, 2023 అక్టోబర్ 7 ఆ రోజున దాడి ప్రారంభించింది. ఎవరు? ఇజ్రాయెల్ సైన్యం. ఇప్పుడు ఏమిటంటే, ఇవాళ ఈ చర్చ ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి కూడా, గాజాలో గత 2 ఏళ్లుగా ఇజ్రాయెల్ సైన్యం చేసినటువంటి దుర్మార్గాలు విచారించటానికి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఒక స్వతంత్ర దర్యాప్తు కమిషన్ వేసింది. స్వతంత్ర దర్యాప్తు కమిషన్ వేసింది. ఆ కమిషన్ యొక్క చైర్మన్ ఎస్ మురళీధర్. మళ్ళీ చెప్తున్నాను, 2023 అక్టోబర్ 7 నుంచి గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తూ అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు, ఆకృత్యాలు చేసింది. వీటిని విచారించడానికి యుఎన్ఓ ఒక స్వతంత్ర దర్యాప్తు కమిషన్ నియమించింది. ఆ కమిషన్ చైర్మన్ ఎస్ మురళీధర్. అంటే మన దేశంలో ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఆయన రిటైర్ అయ్యాడు. ఈ కమిషన్ ఈ వారం తన నివేదికను అందజేసింది. ఆ నివేదికలో కమిషన్ అనేక విషయాలు చెప్పినప్పటికీ ముఖ్యంగా పిల్లల గురించి చెప్పింది. ఏమి చెప్పింది? సుమారు 20,000 మంది పిల్లల్ని సైన్యం చంపేసింది. 10 రోజుల పసికందులను కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. వాళ్ళ తల్లి ఒడిలో ఉన్న పిల్లవాడిని షూట్ చేసి చంపేశారు, తల్లిని వదిలిపెట్టి. కారణం ఏంటంటే, ఈ పిల్లలు పెరగకూడదు, వీళ్ళు పెరిగితే మళ్ళీ పాలస్తీనా తీవ్రవాదులు అవుతారు. వాళ్ళు చెప్పిన సారాంశం. 20,000 మంది పైగా పిల్లల్ని చంపేశారు. 44,000 మంది పిల్లలు గాయాలు పాలయ్యారు. వాస్తవం గాజాలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో 97% స్కూళ్ళు మొత్తం ధ్వంసం అయిపోయింది. వాస్తవంగా ఇప్పుడు గాజాలో ఏమీ లేదు, స్కూళ్ళన్నీ ధ్వంసం అయిపోయినాయి, హాస్పిటల్స్ అన్నీ ధ్వంసం అయిపోయినాయి. గాజాలో ఒక యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ధ్వంసం అయిపోయింది ఇజ్రాయెల్ సైన్యం చేసినటువంటి దాడుల్లో. అట్లాగే 20,000 మంది పిల్లలు మరణించారు, 25,000 మంది మహిళలు మరణించారు, మొత్తమే 70,000 మంది మరణించారు. దుర్మార్గం కదా. అంటే మరి హమాస్ కూడా వాళ్ళని చంపింది కదా, అది దుర్మార్గమే, ఇది దుర్మార్గమే. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? నా వరకు నేను భావించేది, ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా, ఇజ్రాయిలు ఈ ప్రాంతంలో ఆ శాంతి నెలకొనాలంటే ఎప్పటికైనా సరే అక్కడ పాలస్తీనా అనే రాజ్యం ఏర్పడటమే పరిష్కారం. పాలస్తీనా రాజ్యం ఏర్పడాలి అంటే, ఇప్పుడు గాజా ప్రాంతం ఉంది, వెస్ట్ బ్యాంక్ అంటాం, వెస్ట్ బ్యాంక్ పశ్చిమ గట్టు అంటారు, ఆ ప్రాంతం ఉంది. అలాగే పాలస్తీనాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఇజ్రాయెల్ అధీనంలో ఉన్నాయి. అలాగే జెరూసలేంలో కొంత భాగం పాలస్తీనాకు సంబంధించింది ఉంది. జెరూసలేం చాలా మీ అందరికీ తెలుసు, పవిత్ర నగరం అన్నమాట. యూదు మతానికి, క్రైస్తవ మతానికి, ముస్లిం మతానికి సంబంధించి అక్కడ ఆల్ అక్సా మసీద్ అని చెప్పేసి ఉంది. అలాగే క్రైస్తవ మతానికి సంబంధించి జీసస్ క్రైస్ట్ అక్కడ పుట్టాడు అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. చాలా పవిత్రమైనటువంటి నగరం. ఆ నగరం కొంత భాగం పాలస్తీనాది, వెస్ట్ బ్యాంక్ పాలస్తీనాది, గాజా పాలస్తీనా, ఈ ప్రాంతాలన్నిటితో కలిసి పాలస్తీనా అనేటటువంటి రాజ్యం ఏర్పడాలి. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాల్లో 153 దేశాలు పాలస్తీనా ఏర్పడాలని తీర్మానం చేసింది. 153 దేశాలు, మన దేశంతో సహా. మన దేశం కూడా పాలస్తీనా ఏర్పడాలనే డిమాండ్ బలపరుస్తుంది. అమెరికా మిత్ర రాజ్యాలు అయినటువంటి ఫ్రాన్సు, జర్మనీ ఇలాంటి దేశాలు కూడా పాలస్తీనా రాజ్యం ఏర్పడాలని కోరుతూ ఉన్నాయి.
కానీ పాలస్తీనా రాజ్యం ఏర్పట్టాల. పాలస్తీనా ప్రజలు అక్కడ లెబనాన్లో, అక్కడ ఈజిప్ట్లో చెల్లాచెదురుగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పాలస్తీనా సమస్యను మనం అర్థం చేసుకుంటే గాజాలో దుర్మార్గంగా ఇజ్రాయెల్ సైన్యం పిల్లల్ని ఒక జెనోసైడ్ అని, జెనోసైడ్ పదానికి మీరు గూగుల్లో కొడితే మీకు అర్థం వస్తుంది. ఒక ఊచకోత, పిల్లల్ని పనిగట్టుకుని చంపేశారు. అది ఈ కమిషన్ చెప్పింది. కాబట్టి ఈ వారం వచ్చినటువంటి రెండో ముఖ్యమైనటువంటి వార్త, ఇంటర్నేషనల్ వార్త అది అనేటటువంటిది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అట్లాగే మూడవది ట్రంప్ సుంకాలు. ట్రంప్ సుంకాలు ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు చర్చనీయాంశం అయిందంటే, భారతదేశానికి అమెరికాకి ఒక వాణిజ్య ఒప్పందం జరగాలి అనేది ట్రంప్ కోరిక. మనం ట్రేడ్, ఇట్లాంటి వార్తలు పెద్దగా మన పేపర్లో రావు, తెలుగు పేపర్లో పట్టించుకోరు. కానీ ఆ వాణిజ్య ఒప్పందంలో ఏమి ఉండబోతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దానికి ముందు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు, కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వాళ్ళు అందరూ ఒక 2-3 విషయాలు, బేసిక్ ఇష్యూస్ మీ అందరి దృష్టికి తీసుకొస్తారు. అదే మొదటిది ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశాలైనా సరే వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని చేయక తప్పదు. ట్రేడ్ అంటాం, ఇంటర్నేషనల్ ట్రేడ్. వాణిజ్యం అంటే ఏంటి? తనకు అవసరమైనటువంటి వస్తువుల్ని దిగుమతి చేసుకోవటం, తన దగ్గర ఎక్కువగా ఉన్నటువంటి వస్తువుల్ని ఎగుమతి చేయటం. మనం కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది మనకి, విదేశీ మారక ద్రవ్యం. అది సరిపోకపోయినా మనం కొన్ని వస్తువుల్ని దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం ఉంది. భారతదేశం ఎగుమతి చేస్తున్న ముఖ్యమైన వస్తువులు ఏమిటి? ఇప్పుడు రొయ్యలు, దుస్తులు, గార్మెంట్స్ అంటాం, అంటే రెడీమేడ్ బట్టలు, ఇవన్నీ కూడా. అట్లాగే ఫర్నిచర్, టీ పొడి, వజ్రాలు, ఇవన్నీ మనం ఎగుమతి చేస్తాం. ముఖ్యంగా అమెరికాకు కూడా చాలా వీటిలో ఎగుమతి చేస్తాం. మనం దిగుమతి చేసుకునే వస్తువుల్లో అతి ముఖ్యమైనవి ఏమిటి? అతి ముఖ్యమైన వస్తువు భారతదేశం దిగుమతి చేసుకునేది ఆయిల్ ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్. మన డబ్బంతా దానికే ఖర్చు అయిపోతుంది. దాంతోపాటు యంత్ర సామాగ్రి దిగుమతి చేసుకుంటాం, బంగారం దిగుమతి చేసుకుంటాం, ఇంకా ఇట్లాంటి వస్తువులు, కొన్ని రసాయనాలు దిగుమతి చేసుకుంటాం. చిప్స్, ఇప్పుడు సెల్ ఫోన్లు అవి తయారు చేయడానికి మనకి చిప్స్ కావాలి, వాటిని దిగుమతి చేసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటాం. కాబట్టి మొట్టమొదట ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు, ఈ క్లాసుని వింటున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఆధునిక కాలంలో ఏ దేశమైనా సరే వాణిజ్యం చెయ్యక తప్పదు. ఎందుకని? తనకు కావాల్సిన వస్తువులన్నీ తానే ఉత్పత్తి చేసుకోలేదు. కొన్ని వస్తువులు ఉత్పత్తి చేసుకుంటుంది, కొన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తే మిగిలిన వాటిని ఎగుమతి చేస్తుంది, కొన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. ఇలా ఈ వస్తువులు ఎగుమతులు అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంట. ఎగుమతులు దిగుమతులు జరిగేటప్పుడు వేసేటటువంటి పన్నుల్ని ఇంటర్నేషనల్ భాషలో సుంకాలు అంటారు. సుంకాలు, ఇంగ్లీష్లో టారిఫ్స్ అంటారు. TARIFFS, టారిఫ్స్. టారిఫ్స్ అంటే సుంకాలు. సుంకాలు ఎంత ఉండాలి? చాలా ఉన్నాయి ఒప్పందాలు. ఉదాహరణకు మీరు అందరూ ఒక సంస్థ గురించి వినుంటారు, WTO అని చెప్పేసి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ అని జెనీవా దాని హెడ్ క్వార్టర్ 1995లో ఏర్పడింది. WTO కొన్ని నిర్ణయాలు చేస్తుంది. ఇదిగో వ్యవసాయం, దిగుమతులు ఎగుమతులు ఇంత సుంకాలు ఉండాలి. కానీ WTO చెప్పిన మాట ఎవరూ వింటలేదు. ముఖ్యంగా అమెరికా అసలు వింటం లేదు. ఎందుకంటే అమెరికా సుంకాలు వేయటం కానీ తీయటం కానీ తన ప్రయోజనాలకు అనుగుణంగా చేస్తుంది. దాన్ని ఎవరేమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి సుంకాలు అంటే ముందు మీకు అర్థం కావాలి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అకస్మాత్తుగా మీ అందరికీ తెలుసు, గత 6-7 నెలలుగా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఏమిటి? అనేక దేశాల మీద సుంకాలు విధించాడు. ఉదాహరణకి చైనా మీద 250% సుంకాలు వేస్తున్నానన్నాడు. ఇండియా మీద 50% సుంకాలు వేస్తున్నానన్నాడు.
బ్రెజిల్ మీద 50% సుంకాలు వేస్తున్నా అన్నాడు, బంగ్లాదేశ్ మీద 50% సుంకాలు వేస్తా, ఇంకా అనేక దేశాల మీద సుంకాలు ప్రకటించేసి. సుంకాలు వేస్తే ఏం జరుగుద్ది? ఇప్పుడు ఉదాహరణకి మన దేశం మీద 50% సుంకాలు వేసాడు. రొయ్యలు ఉన్నాయి, మన దేశం నుంచి రొయ్యలు అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం. రొయ్యలు కిలో 2000 రూపాయలకి మనం ఎగుమతి చేస్తున్నాం అనుకుందాం కాసేపు, అంటే కరెక్ట్ ధరలు కాదు, నేను ఎవరికి మాట వరుస చెప్తాను. 2000 రూపాయలు కిలో ఎగుమతి చేస్తున్నాం అమెరికాకి. డొనాల్డ్ ట్రంప్ 50% సుంకం వేశాడు దాని మీద. అప్పుడు ఏమవుద్ది? 2000 రూపాయలు ఉన్న రొయ్యలు అమెరికా వెళ్ళేసరికి 3000 రూపాయలు అవుతుంది. సగటు అమెరికా పౌరుడు అతను చూస్తాడు కదా ధరలు. 2000 రూపాయలకే ఇంకో ఏదైనా దేశం రొయ్యలు అమ్ముతుంది అనుకోండి ఇదే నాణ్యతతో, వాళ్ళు అవి కొనుక్కుంటారు. అప్పుడు మనం 3000 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? ఆ విధంగా అప్పుడు మన రొయ్యల మార్కెట్ పడిపోద్దారు. 6 నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి సుంకాల వల్ల డిసెంబర్ నెల మీరందరూ ఫాలో అయ్యి ఉంటారు, మన దేశంలో రొయ్యల పరిశ్రమ దెబ్బతింది. మన దేశంలో అంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రొయ్యల ఎగుమతి ద్వారా మన దేశానికి సంవత్సరానికి 24,000 కోట్ల ఆదాయం వస్తుంది. రొయ్యలు మనం ఎగుమతి చేస్తాం. ఈ 24,000 కోట్ల రొయ్యల ఎగుమతుల్లో 20,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచే రొయ్యలు ఎగుమతి అయ్యేది. ఆ వ్యాపారం దెబ్బతినేసింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి బట్టలు అమెరికాకి ఎగుమతి అవుతూ ఉంటాయి, అంటే దుస్తులు అన్నమాట, గార్మెంట్స్, టీషర్ట్స్, జీన్ ప్యాంట్స్, ఇవన్నీ కూడా. విశాఖపట్నంలో బ్రాండెక్స్ అనే ఒక కంపెనీ ఉంది, SEZలో, అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లో. బ్రాండెక్స్ అనే కంపెనీలో రోజు 30,000 మంది మహిళలు పనిచేస్తూ ఉంటారు. 30,000 మంది. ఆ 30,000 మంది మహిళలు రకరకాల ఓళ్ళ నుంచి పొద్దున్నే 9 బస్సుల్లో బ్రాండెక్స్ కంపెనీకి వచ్చేస్తారు. సాయంత్రం 5 దాకా పనిచేసి వెళ్తూ ఉంటారు. బ్రాండెక్స్ కంపెనీలో ఉత్పత్తి అయినటువంటి రెడీమేడ్ బట్టలు మొత్తం అమెరికాకి ఎగుమతి చేయడానికి సుంకాలు విధించిన తర్వాత ఆ ఎగుమతులు ఆగిపోయింది. ఇట్లా మన వ్యాపారం దెబ్బతినటం అనేది, అంటే మనం ఎగుమతి చేసే వస్తువులు దెబ్బతినటం అనేది జరిగింది. చైనా మీద 250% వేసాడు. చైనా ఏమంది? వేసుకోమని. కారణం ఏంటంటే చైనాతో అమెరికాకి చాలా వ్యాపార సంబంధాలు ఉన్నాయి. చైనా ఇంకో 50% వేసుకో కావాలంటే అది చెప్పింది. వెంటనే అమెరికాకు చెందినటువంటి వాణిజ్యవేత్తలందరూ డొనాల్డ్ ట్రంప్ను కలిసి, నువ్వు చైనా వస్తువుల మీద కనుక సుంకాలు వేసావంటే మన పరిశ్రమలు చాలా నష్టపోతాయి. ఎందుకంటే అమెరికాకు కావాల్సినటువంటి కొన్ని రేర్ మెటల్స్ అంటాం, రేర్ ఖనిజాలు, అవన్నీ సెమీ కండక్టర్లు కానీ, సెల్ ఫోన్లు చిప్స్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి అవసరమైన మెటల్స్ చైనా దగ్గర ఉన్నాయి. నువ్వు కనుక సుంకాలు వేస్తాయి ఆగిపోతే ఇక్కడ కంపెనీలన్నీ మూతపడతాయని గొడవ చేస్తే చైనా మీద కూడా 250%ని 50% చేసి, ఈ విధంగా మీరు సుంకాలని అర్థం చేసుకోవాల్సి. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే మీకు ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతను ఏమంటాడంటే, ఇప్పుడు మీ మీద ఎటువంటి సుంకాలు లేకుండా మన సంబంధాలు సజావుగా కొనసాగాలి అంటే మా యొక్క వ్యవసాయ ఉత్పత్తులు మీ దేశంలోకి అనుమతించేలాగా మనం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ ఇండియా మీద ఎటువంటి, ఆయన ఏమంటాడు, ఒక పక్క మోడీ నాకు అత్యంత ప్రియమిత్రుడు, మోడీ చాలా అందగాడు అని గొప్పవాడు, ఆయన ఛాతీ పెద్దది, ఇవన్నీ ఒక పక్క చెప్తూ ఉంటాడు. రెండో పక్క తమ్ముడే పేకాట, అంటే నా ప్రయోజనాలు నెరవేరిస్తేనే మీతో సుంకాలు లేకుండా ఉండేది. ఇప్పుడు అమెరికా అడుగుతున్నది ఏంటంటే, మీరు నాతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోండి అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ వాణిజ్య ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే, సుమారు $500 బిలియన్ విలువైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్. ఏమిటవి? మొక్కజొన్న, పాలపొడి, ఇంకా సోయాబీన్,
ప్రత్తి, ఇవన్నీ కూడా ఇండియాలోకి అనుమతించాలి అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు అమెరికాలో పంటలు పండిస్తారా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మన దేశం, మనం ఏమంటాం, మా దేశం వ్యవసాయక దేశం, 60% మంది వ్యవసాయం మీద పనిచేస్తున్నారు, ఇదంతా మనం మాట్లాడుతాం. అమెరికాలో మనకంటే పెద్ద వ్యవసాయం చేస్తారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడేది 3% వాళ్ళు. కానీ ఈ పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు మిషన్లు ఉపయోగిస్తారు, మెషినరీ, దాంతో వాళ్ళు సాగు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి అమెరికాలో మొక్కజొన్న 9 కోట్ల ఎకరాల్లో వేశారు. అసలు ఆలోచించండి మీరు, ఇంటాకే ఎలా ఉందని. అమెరికాలో మొక్కజొన్న అనే పంట ఈ సంవత్సరం 9 కోట్ల ఎకరాల్లో వేశారు. బిల్ గేట్స్ అనే ఆయన, మీకు అందరికి తెలుసు, ఆయన మైక్రోసాఫ్ట్ కంపెనీ అధిపతి. బిల్ గేట్స్ అనేటటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ అధిపతికి 2,75,000 ఎకరాల పొలం ఉంది. 2,75,000 ఎకరాల్లో ఆయన మొక్కజొన్న వేసాడు. ఇప్పుడు ఏమిటి అమెరికా సమస్య? వాళ్ళు పండించినటువంటి మొక్కజొన్నలో 30%, 40% ఆ 9 కోట్ల ఎకరాల్లో వాళ్ళు వాడుకుంటారు. మిగిలిన మొక్కజొన్న ఎక్కడో చోట అమ్మాలి. ఇక్కడ ఇండియా లాంటి దేశాలతో బేరం పెడతారన్నమాట. మా మొక్కజొన్నని ఇండియాలోకి అనుమతించాలి. మా పాలపొడి, మీ అందరికీ తెలుసు, మనం పాలపొడి ఉండేటటువంటి పాలు మనం చాలా తక్కువ తాగుతాం, కానీ పాలపొడిని అనుమతించమని అడుగుతున్నాడు. అలా పత్తి, కాటన్ అనుమతించమన్నాడు. వాస్తవంగా అమెరికా నుంచి వచ్చేటటువంటి కాటన్ మీద 11% సుంకాలు ఉన్నాయి. అంటే మన ఇండియాలోకి వచ్చేటప్పుడు 11% సుంకాలు పడదు. డొనాల్డ్ ట్రంప్ మన ఇండియన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఈ 11% సుంకాలు రద్దు చేయించారు. అంటే పత్తి నిరాటంకంగా ఇండియాలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుద్ది మీరు చెప్పండి? ఇప్పుడు వింటున్న వాళ్ళు ఏం జరుగుద్ది మీరు చెప్పండి? మొక్కజొన్న అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది అనుకోండి, మరి మొక్కజొన్న ఇండియాలో పండింది కదా, ఇండియాలో కూడా కొన్ని లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండుతుంది కదా, ఇక్కడ మొక్కజొన్న ఏమవుద్ది? ధర పడిపోద్ది కదా. ఇక్కడ ఇప్పుడు మొక్కజొన్నకు ధర లేదు ఇండియాలో. మీరు ఫాలో అవుతున్నారు లేదు? పత్తి ఉంది, మన ఆంధ్రప్రదేశ్లోనే 2 లక్షల ఎకరాల్లో పత్తి పండుతూ ఉంటుంది. పత్తి అమెరికా నుంచి వచ్చింది అనుకోండి, ఇక్కడ పత్తి ధర పడిపోద్ది కదా. అంటే వ్యవసాయ రంగం ఈ వాణిజ్య ఒప్పందం వల్ల నష్టపోతుందేమో అని చెప్పేసి అనేక మంది నిపుణులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వారం మీడియాలో పెద్ద ఎత్తున్నటువంటి వార్తల్లో ఒక వార్త ఏంటంటే, భారత్ అమెరికాకి ఒక వాణిజ్య ఒప్పందం కుదరబోతూ ఉంది. ఈ వాణిజ్య ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే, అమెరికా యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశంలోకి అనుమతించేలాగా ఒత్తిడి జరుగుతుంది అని చెప్పేసి ఇది. కాబట్టి ఇది జరిగితే కనుక భారత వ్యవసాయ రంగం, భారత రైతాంగం నష్టపోద్ది అనేది అనేక మంది నిపుణులు, ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వారం నేను చెప్పదలుచుకున్న 3వ అంశం. ఇక చివరి అంశం 4వ అంశం, నేషనల్ అంశాలకు సంబంధించి NREGS వర్సెస్ VBG రామ్జీ. ఏమిటి ఈ రెండు? సింపుల్గా మీకు చెప్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్. ఇది నేషనల్ అఫైర్స్లో ఇది ఒక ఇంపార్టెంట్, కోట్లాది మంది ప్రజల్ని జీవితాలని ప్రభావితం చేసేటటువంటి అంశం. మొదట మీరు ఇది అర్థం చేసుకోవాలి. NREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, గ్రామీణ స్కీమ్. దీన్ని NREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ముందు ఆ పథకం గురించి తెలుసుకుందాం. 2006లో అప్పట్లో UPA 1 ప్రభుత్వం అధికారంలో ఉండేది. UPA ప్రభుత్వం, UPA అంటే మీకు తెలుసు, మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్, సోనియా గాంధీ UPA చైర్మన్. UPA ప్రభుత్వం గ్రామీణ పేదలకి
ఉపశమనం కలిగించాలి, వాళ్ళకి తగినంత పని ఉండటం లేదు సంవత్సరంలో అని చెప్పేసి గ్రామీణ పేదలకి ఉపశమనం కలిగించడం. ఉపశమనం అంటే ఏమిటి? సంవత్సరానికి కనీసం 100 రోజులు పని కల్పించటం. 100 రోజులు పని కల్పించే విధంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేటటువంటి ఒక చట్టాన్ని చేసింది. చట్టం అది, జీవో కాదు, గుర్తుపెట్టుకుని. దీని 2006లో ఈ పథకాన్ని మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇద్దరు కూడా వచ్చి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనే పథకాన్ని ప్రారంభించారు. 2006 అంటే మీకు తెలుసు, 2 దశాబ్దాలు, అంటే 20 ఏళ్ళు గడిచిపోయింది. వాస్తవంగా ఈ 20 ఏళ్లలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మీద చాలా పెద్ద డిబేట్ జరిగింది. సుమారు 2 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పించి దారిద్ర్య రేఖ దాటించడానికి ఈ పథకం దోహదపడింది. లోపాలు కూడా చాలామంది చెప్పారు, కానీ పేదవాళ్ళకి, గ్రామీణ ప్రజల్లో, గ్రామీణ పేదవాళ్ళకి ఈ పథకం చాలా ఉపశమనం కలిగించింది అని చెప్పేసి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చాలా పెద్ద ఎత్తున అది ప్రచారం పొందింది. ఆ విధంగా అమలు కూడా చాలా జిల్లాల్లో, చాలా ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు అది ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఎక్కువ డెవలప్డ్ ఏరియాస్ ఉంటాయి, కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా ఉంది, విజయనగరం జిల్లా ఉంది, చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉంటాయి. అక్కడ సాధారణ సమయాల్లో పేదవాళ్ళకి పనులు ఉండవు. అలాంటి సమయంలో 100 రోజులు పని కల్పించే విధంగా 100 రోజులు గ్యారంటీ పని అనమాట. అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ సభ నిర్ణయించి లబ్ధిదారులను గుర్తించి దానికి ఒక పెద్ద యంత్రాంగాన్ని డెవలప్ చేశారు. దీన్ని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అని. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ వారం ముఖ్యమైన అంశం ఇది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనే ఒక పథకాన్ని రద్దు చేసి కొత్తగా ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం విబిజీ రామ్జీ అనే పథకాన్ని ప్రారంభించింది. విబి అంటే వికసిత్ భారత్. విబి అంటే ఇక్కడ వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ గ్యారంటీ ప్రోగ్రామ్ అన్నమాట. కొత్తగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఏమిటి ఈ ప్రోగ్రాంలో చెప్పింది? ఈ ప్రోగ్రామ్ని కూడా మన రాష్ట్రంలోనే మొన్న మీరు అందరూ పేపర్లో చూసి ఉంటారు. జూలై 1వ తారీఖున కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ ఆయన తిరుపతి జిల్లాలో ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏమిటి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు 100 రోజులు కల్పించారు, మేము 125 రోజులు పని కల్పిస్తాం అంటున్నారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 100 రోజులే పని కల్పించింది, కానీ మేము 125 రోజులు కల్పిస్తామని చెప్తారు. కానీ ఇక్కడ 3 విమర్శలు ప్రధానంగా వచ్చినాయి దీని మీద. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొదటి విమర్శ, అసలు మహాత్మా గాంధీ పేరును రద్దు చేయటం ఏంటి? అంటే మహాత్మా గాంధీ అంటే మీకు ఇష్టం లేదా? మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య కోసం తపన పడిన వ్యక్తి. సరే, స్వాతంత్రోద్యమ నాయకుడు ఇది ఒక భాగం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరుకున్న వ్యక్తి. ఆయన పేరును తీసేయటం మీద ఒక విమర్శ. రెండోది చాలా ముఖ్యమైనటువంటి విమర్శ. అదేంటంటే, ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి నిధులు కేంద్ర ప్రభుత్వం 90% ఇచ్చేది, 10% రాష్ట్రాలు భరించాలి. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% రాష్ట్ర ప్రభుత్వం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి 2000 కోట్లు వచ్చింది అనుకోండి, 1800 కోట్లు కేంద్రం ఇచ్చేది. 1800 కోట్లు, 200 కోట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే, ఇది ముఖ్యమైన పాయింట్, 60:40 చేశారు. 90:10 దాల్లా 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలి. అంటే ఏమిటి దీని అర్థం? ఉదాహరణకి 2000 కోట్లు ఇచ్చింది అనుకోండి, 2000 కోట్లు. ఇంతకుముందు అయితే ఏమిటి, 1800 కోట్లు కేంద్రం ఇస్తుంది, 200 కోట్లే రాష్ట్రం భరించాలి, ఈజీ రాష్ట్రానికి. ఇప్పుడు 2000 కోట్లు ఇచ్చింది అనుకోండి, 1200 కోట్లే కేంద్రం ఇస్తుంది, మిగిలిన 800 కోట్లు రాష్ట్రం భరించాలి. అంటే 60:40. చాలా తమాషా ఏంటంటే,
బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా దీనికి అభ్యంతరం తెలియజేసినాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ కానీ, అట్లాగే బీహారు, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ అభ్యంతరం తెలియజేసింది. మేము భరించలేము ఇది అని చెప్పి. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలియజేసింది, మా మీద భారం ఎక్కువ అవుద్దని. కానీ కూటమి ప్రభుత్వం ఏమీ అభ్యంతరాన్ని కూడా తెలియచేయలేదు. హ్యాపీగా సంతోషంగా మీ మామ వచ్చాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తే శివరాజ్ చౌహాన్ కూడా మీ మామనే నేను అని ఆయన అంటే పొగడ్తలు ఎక్కువైనాయి. కానీ ఇక్కడ ఈ పథకం ఎలా అమలు జరుగుతున్నాం, ఈ డబ్బులు ఎలా వస్తాయి అనేటటువంటి చర్చ అక్కడేమీ కనీసం రిక్వెస్ట్ కూడా చేయలేదు. కేంద్రం భరించాలి అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేయలేదు. మూడో అంశం ఏంటంటే రూల్స్ కూడా మార్చేశారు. గతంలో లబ్ధిదారుల ఎంపిక మొత్తం ఆ గ్రామ పరిధిలోనే జరిగిపోయేది. కానీ ఇప్పుడు కేంద్ర సూత్రాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఇది కొద్దిగా డిఫికల్ట్ ప్రొసీజర్ అని చెప్పేసి అనేక మంది చెప్తున్నారు. కాబట్టి మీరు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కరెంట్ అఫైర్స్లో. MGNREGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2006 ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. అనంతపురంలో VBG రామ్జీ ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభమైంది. 2026లో జూలై 1న ఎక్కడ తిరుపతి వద్ద ప్రారంభమైంది. అంతకుముందు 90:10, ఇప్పుడు 60:40 నిధులు ఇవ్వబడతాయి. అట్లానే ఈ పథకానికి గాంధీ గారి పేరు తీసేసి వికసిత్ భారత్ అనేటటువంటి పేరుని పెట్టారు. ఈ తేడాలు మనం గమనించాలి. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో 4 ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించాం. ఒకటి, అమెరికా దేశం ఈ రోజున జూలై 4, 2026 250 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది. దాని మంచి ఏమిటి, చెడేమిటి, ఆ దేశం గురించి కొంత చర్చ చేసాం. అనేక అభిప్రాయాలు మీకు కూడా ఉండొచ్చు. ఆ అభిప్రాయాలను కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. రెండోది మనం చర్చించింది గాజాలో జరుగుతున్నటువంటి మారణ హోమం మీద. ఈ వారం స్వతంత్ర దర్యాప్తు కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక మీద హిందూ తదితర పేపర్లో చాలా వ్యాసాలు వచ్చినాయి. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని చదవచ్చు. మూడవది, త్వరలో ఇండియాకి అమెరికాకి మధ్య ఒక వాణిజ్య ఒప్పందం జరగాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. జరిగే అవకాశం ఉంది. దాని నేపథ్యం ఏంటి? నాలుగవది, ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో VBG రామ్జీ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని వివరాలు మీకు క్లుప్తంగా చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ క్లాసు ప్రతి శనివారం 8:30 నుంచి 9:30 దాకా వినండి. అనేక విషయాలు మనం చర్చించుకుందాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం అని చెప్పేసి తెలియచేస్తూ KS లక్ష్మణరావు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. ఇప్పటికే వేలాది మంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేశారు, అనేక సలహాలు ఇస్తున్నారు. అలాగే టెట్ లాంటి పరీక్షలకు కూడా మనం క్లాసులు నిర్వహిస్తున్నాం. రాబోయే గ్రూప్ 2 లాంటి పరీక్షలకు కూడా మనం క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మీకు సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయని తెలియజేస్తూ మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్ క్లాసు వచ్చే శనివారం 8:30, 9:30లో కలుద్దాం. గుడ్ బై.